హర్ష ఫుట్వేర్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ కంపెనీల ఫుట్వేర్లు లభించును. శ్రీ ఆంజనేయ విలాస్ దగ్గర చిన్నయ్య పండ్ల కొట్టు వెనుక స్తూపం సెంటర్ వినుకొండ. కష్టపడి పొలాన్ని సాగు చేసి 6 నెలలు వెయిట్ చేసి మరి పండించినటువంటి పంటని గిట్టుబాటు ధర లేదంటూ మనకు రైతులు తెలియజేస్తా ఉన్నారు. కనీసం కూలి వాళ్ళకి పెట్టుబడి దానికి కూడా మనకు రావట్లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళ మాటల్లోనే అడిగి గిట్టుబాటు ధర ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఏం లేదు, పెట్టి ఈడిపోయాను. ఏం చేసాం మేము? ఎకరం 2 లక్షల కాడ పెట్టినామండి. పెడితే 11,000 12,000 అంటే ఇంకేందండి తినేది? ఏముంది 11,000 12,000 అంటే ఇంకేంది తినేది? ఏం తినాలి మేము చెప్పు? రెడ్డి తింటాం. కాడికి పోయినప్పుడు రేటు పెంచుతారు, దళారుల కాడికి ఏజీలో పెట్టుకుంటారు, కమ్మం కమ్ముకుంటారు. రైతు కాడినప్పుడు రేటు లేదు, రైతులు చావటమే ఏముండదు. ఏది పెంచింది? ఏదండి పెంచింది? 2,600. రైతులు ఎప్పుడూ నీరసపడ్డారు. రైతు ఇంకా వచ్చే సంవత్సరం మిరద తోటలు వేయలేరు, అది జరిగేది కాదు. ఎంత 12,600 అండి. అది ఈ ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి అయింది. ఈ మిరగాయలు ఇప్పుడు కూలి వాళ్ళకి కూడా రావు. 510 రూపాయలు కూలి. 12,500 అంటే ఏమన్నా వస్తాయా? రైతు గిట్టుబాటు అయిద్దా? ఇంకా రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు చేస్తారు? నై కౌలు పొలం, సొంత పొలం కూడా కాదు, కౌలు పొలం. ఎకరం 12,000 కౌలు. ఎకరానికి 2 లక్షలు అయిద్దండి మొత్తం లెక్క చూసుకుంటే. ఏంది ఇగో ఇప్పుడు 30 క్వింటాలు అయినాయి, 12,500. చూడండి మీరే. ఏది మిగిలేదాడండి ఏడు? మిగలటం మిగలటం కాదు. ఇప్పుడు ఇంకొక ఎకరం ఆడ ఉంటే అమ్మి కట్టాలా. 3 సంవత్సరాలు కూడా, ఇంకా 3 సంవత్సరాలు రైతు అనేవాడు కోలుకోలేడు. మిర్చి ఏదండి? మిర్చి రేట్ అయితే మనిషికి ఆడ మనిషి కూలికి వస్తే 510 రూపాయలు, ఏరినందుకు 510 రూపాయలు. ఒక ఎకరానికి మందు కొట్టాలంటే ట్రిప్కి 3,000 అయింది. ట్రిప్కి 3,000 రూపాయలు మందు కొడితేనే మిరదాట కాసేది, రాదు కాయదు. ఏ మందు అయినా పలాని మందు, ఏ మందు కొట్టినా కానీ 2,500 3,000 రూపాయలు మందు కొడితేనే మిరదాటకు పని చేస్తుంది. ఈ రేట్లు పెట్టి ఇంక మేము తినేది ఏముండదు. ఇప్పుడు సాగుకారు పెట్టుకోడు కూడా రాదు. ఆయన ఆగాలి ఏడు సాగుకారు. రైతు ఆగైతే కానీ ముందు మళ్ళీ కోలుకోలు. అది చేసేది ఏం లేదు. నష్టం, ఫుల్ నష్టం అండి. 3 సంవత్సరాలు కూడా రైతు అనే వాళ్ళు కోలుకోలేరు. నీ సొంత పొలం ఉన్న రైతు కూడా కోలుకోలేడు. మీకు కౌలు వేసేవాళ్ళు, ఇంకా మీకు కౌలు పొలం వేసేవాళ్ళు, సొంత పొలం వేసేవాళ్ళు, రైతు అనే వాళ్ళు ఇంక కోలుకోలేరు. ఈ మిరగాయలు రిచ్ రేట్ అమ్మితే ఇంక మందాకి సావటమే, ఏముండదు. ఏది పెంచింది? ఏదండి పెంచింది? 12,600 పెంచి ఈ రేట్లు పెంచితే ఏం తినాలి చెప్పండి? అయ్యేది ఎకరానికి 15 క్వింటాలు మిరగాయలు, 15, 20. ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి అయింది. కూలైంది, ఇంకా మాకేంది? కౌలు ఏం కట్టాలా, మందులు కొట్లు ఏం కట్టాలా? సరిపోతుంది. అట్టయితే రేపు తగ్గించుకొని అట్టయితే. ఇప్పుడు రైతు అనేది ఇబ్బందులు, కష్టాలు పాలు బాగా అవుతున్నారండి. 12,500 కళ్ళంలో కొనుగోలు చేస్తున్నారు. ఒక కోత కూలికి వస్తే 1,000 రూపాయలు. ఒక 2 మనుషులు ఏరటానికి, కొయ్యటానికి ఒక మనిషికి వచ్చి 1,000 రూపాయలు, 1,120 రూపాయలు కూలి అవుతుంది. మందు కొడితే టిప్పుకి 3 ఎకరాలు వేసిన అతను కొడితే 15,000 రూపాయలు అవుతుంది. మందు ఊపిరాడకుండా నల్లి, తామర నల్లి, ఎర్ర నల్లి అంతా వచ్చింది. రైతు బాగుపడే లక్షణాలు అయితే లేవు. దానికి ప్రభుత్వం చొరవ తీసుకొని ఆబాదు కావాలని మేమందరం ప్రార్థిస్తున్నాం. అది గిట్టుబాటు ధర ఇవ్వాలి గవర్నమెంట్. 20,000 అన్న ఇవ్వాలా. 12,000 ఇస్తే అది ఎటు చాలదు కదా. కింటా కోస్తే ఒక్క కింటాకి 10 మంది పడుతున్నారు. ఏరినందుకు ఒక 5గురు 15 మంది పడుతున్నారు. అప్పుడు గిట్టుబాటు అట్లా అవుతుంది. 15 మందికి లెక్క చూస్తే 7,500 అవుతుంది కదా. అది ఇంకా అమ్మేది 12,500. తేజాలో డీలక్స్ ఇదే 12,500. ఇక్కడ కళ్ళంలో బతిలాడు అమ్మిన. మేము తినేది ఏంది? ఇది ఇప్పుడు 12,500కి అమ్మింది. ఇంతకుముందు 20,000, 21,000 కళ్ళంలో వచ్చి కొన్నారండి. నిరుడు 21,000కి నేను ఏరే వాళ్ళకి 150 టిక్కీలు కొనిపెట్టా. కామాపల్లిలో అడవిపాలెంలో కొనిపెట్టా. ఏరే అతనికి 21,400కి నేను కొనిపెట్టా అతనికి. ఇవాళ 12,000, 13,000 మొన్నటిదాకన్నా. ఇప్పుడు 12,500. ఏం చేయాలి? ఒక కింటా కోస్తే 7,500 అవుతుంది. కోత కూలి అవుతుంది. మేము బతికేది అయింది. తీసుకున్న కౌలు ఎకరం 10,000, 12,000 ముందు కౌలు కట్టి వడ్డీలకు తెచ్చి. మా సొంత పొలాలు లేవు, మేము కూలి చేసుకునే వాళ్ళం, మేము ఎస్సీలం. అది దాన్ని బట్టి గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకొని న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. 60 మంది కోసారు. 60 మంది 510 కాడికి ఏం గిట్టుబాటు అయింది? ఏం చేసాం?
అది ఇంకేం లేదు ఇంకా వాడేం 12,000 అడుగుతుండ్రు, అవి 12,000 ఏంది మిగిలేదు. మేము ఏడ తెచ్చి కట్టాము ఇంకా ఇంకంతే, ఇంకేం లేదు. మనం చేసేది ఏం లేదండి, ఇంకా వస్తుంది కళ్ళు ఏడుచుకొని కళ్ళు తుడుచుకోవటం, అది ఇంకేం లేదు. మన వల్ల ఏ కాదు కాదండి, ఏది ఇచ్చిండు జగన్ వచ్చి ఇమని పెంచమంటే చంద్రబాబు వచ్చి పెంచన్నాడు, ఎంత పెంచిండు ఇంకేమి. మార్కెట్కి పోతే అప్పుడు 13,000 12,000 ఉండేవి, ఇంకా పెంచలేదండి. పెంచినాక ఇప్పుడు తగ్గించిండి అని ఇంకా తగ్గించిండు రేటు 12,500 అండి అయ్యి. అదే 13,000 అమ్మినాం, ఏనే కొండు ఇవాళ 12,000 అంటుంది. ఇంకేం మాట్లాడామండి మేము. ఇప్పుడు ఎంత వస్తుందండి ఇది? ఇదా చెబుతున్నా ఎంత వచ్చేది, 3 క్వింటాలు అవుతాయండి. 3 క్వింటాలు అయితే 60 మంది కోసిను, 510 కాడికి లెగ్గట్టు, కూలి లెగ్గట్టు 3 క్వింటాలు అయితే ఎంత వస్తుంది ఇప్పుడు కింటాకి? ఇప్పుడు ఎంత పడుతుంది రేటు? అదే చెబుతున్నా 12,500 అంటారా. మరి మిగిలేదు మిగిలే లేదని స్వామి, అదే మరి చెప్పి మొత్తుకునేది మేము, అదే ఏడిసేది. 12,000 కూలీలకి సరిపోతే స్వామి అంటుంది, ఇంకా మిగిలేది ఆడంది మాకు తగలబడి. గిట్టుబాటు ధర ఏముందంటే 12,000కి మిరగాలు కొంటే గిట్టుబాటు ఏమైంది? ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి వస్తుంది. కూలి కింటాకి 7,500 కూలి వస్తుంది. మరి ఇంకేం చేయాలి, రైతులు ఏం చేయాలి అసలు? అంటే ఇప్పుడు లాభాల బాట ఏమైనా ఉందంటావా, లేకపోతే ఏం చేద్దాం, ఏం జరుగుతుంది? నాకైతే నమ్మకం లేదు, పెంచుతారని నాకు నమ్మకం లేదు. ఎకరానికి 1,00,000 గ్యారెంటీ అది లాస్ రావటం. మరి రైతులు ఏం చేయాలో వాళ్ళు ఏమో పట్టించుకోవట్లేదు. మరి దాని గురించి మరి ఎవరు ఆలోచించట్లా, అసలు దానికి చెప్పట్లా. మరి ఏం చేయాలి? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అసలు? నేను ఇప్పుడు దాదాపు 30 అస్సలకి సమస్య లేదు ఈ రేటు. అది అంటే ఎలా ఉంది ఈ సంవత్సరం పరిస్థితి, ఎలా ఉంది చెప్పండి? ఈ సంవత్సరం రైతులు లేదండి. రైతులు ఇంకా అసలు మొన్న 10 రోజుల నుంచి ఇంకా రైతుల వ్యవహారం అయిపోయింది పూర్తిగా. ఏమైపోయిందంటే మామూలుగా 18,000 17,000 16,000 అని అనుకున్నాం మాట చెప్పారు వాళ్ళు. మళ్ళీ ఎప్పుడాలనే వాళ్ళు అనుకున్న మాట 11,800 తెచ్చారు. జనం కూడా ఇంకా ఆలోచించి ఇంక మెలకుండా వదిలేసినారు వాళ్ళని. మరి అయితే వాళ్ళకైతే మరి ఇంకా మనం ఏం చేద్దాం, మరి వాళ్ళ చేతుల పని అది. ఇంతకుముందు ఎంత ఉండేది రేటు? ఇంతకుముందు 23, 22, 18, 19 ఇవి అయితే సరిపోయింది. ఈ సంవత్సరం 20 అని గిట్టుబాటు కాదు. ఈ నల్లికి మరి ఈ కూలీలకి వీటికి అసలు గిట్టుబాటు కాదు. 20 ఉండా గిట్టుబాటు కాదు మిరదాట. కనీసం 16, 17 అన్నా లేదుగా. మరి ఏం చేయాలి రైతు? ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి? 1,00,000 కూలి అవుతుందండి. ఎకరానికి 1,00,000, 20 క్వింటాలు అయితే 25 లక్ష, పైన 1,00,000, 2 లక్షలు అవుతుంది. మరి 11,800 ఎక్కడ చెప్పారు? ఏ తీరులో చెప్పినారు? చెప్పింది ఎవరు? రైతు గురించి తెలీదా? మరి 11,800 చెప్పారే, ఆ కోత కూలిగా సరిపోయినాయిగా. 8,000 వస్తుంది కోత కూలి తాలుగాయలతో. మరి ఇంకా 13,800 పోతే ఎన్ని ఉన్నాయి? 5,000 ఉన్నాయి. 5,000 ఎవరికి ఇవ్వాలా? ఎవరికి? మందులకి ఇవ్వాలనా, కూలి వాళ్ళకి ఇవ్వాలనా, మరి ఎగసాయం మరి చేసినందుకు ఇవ్వాలనా, మరి కవులు ఎన్ని ఉన్నాయి? అది రైతుకి ఏం మిగలదంటావా, లేకపోతే అసలు ఎట్ట? కనపంగా 1,80,000 70,000 కనపం పోవటం, దాంట్లో తిరిగే లేదు. అది రైతులు ఎప్పుడూ నీరసపడ్డారు. రైతు ఇంకా వచ్చే సంవత్సరం మిరదోటలు వేయలేరు, అది జరిగేది కాదు. ఏదో మామూలుగా ఏదో కొంచెం గొప్పలు వేస్తారేమో నాకు తెలిసి. ఈ రేట్లు ఏం వేస్తారు అసలు? ఇప్పుడు వేసిన గిట్టుబాటు కాదు అట్లా నల్లి దాని మీదగా. మరి ఇప్పుడు మందు కట్టొచ్చి 14,35, 1,800, 20 నుంచి 25. మరి పై మందులు ఎకరానికి 80,000 70,000 అవుతున్నాయి తేలిగ్గా. మందు కట్టలు ఒక 30,000 40,000 అవుతాయి 20 కట్టలు వేసిన. అప్పుడు ఎకరానికి వచ్చి 1,20,000 వస్తుంది. కోతకులు 80 వేసుకో 2 లక్షలు. మరి 2 లక్షలకి ఇప్పుడు మిరగాలు ఎన్ని వస్తున్నాయి? 20 క్వింటాలు అయితే ఎన్ని వస్తున్నాయి? అవును, కూలి ఎగసాయం మరి మరి 20 క్వింటాలకి 25 వస్తుంది, 25 లక్ష. మరి ఇంకో 1,00,000 ఎటు రావాలా? ఇప్పుడు ఈ దిగుబడి మొత్తం పెట్టుబడికి వీటికే సరిపోతుందంట. కానొస్తానులా ఇంక నేను చెప్పేది నీకు అర్థం కాల. అర్థమైంది. మరి ఇంక మరి ఎట్లా రైతు పరిస్థితి ఏంది అసలు? ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన మనం. అది మరి ఇంకా దాన్ని బట్టి కనీసం 15,000 అన్న ఉంటే 16 అన్న ఉంటే సరే, 8-9 వచ్చినా ఈ ఏడన్నా రైతులు కొంచెం పెట్టుబడి అన్న తేల్చుకునేవాళ్ళు. అది కూడా లేదు, రైతుకి 5,000 కింటాకు వస్తుంది. ఇది ఇలాగో ఉంటే రాబోయే రోజుల్లో రైతు పరిస్థితి ఏందంటావు? రైతు లేని రాజ్యం ఏముంది? రైతు లేకుండా వరి బండియకుండా, మిరగాలు బండియకుండా, సొద్దలు బండియకుండా, జొన్నలు బండియకుండా, కంది బండియకుండా
మరి ఏం తింటారు వీళ్ళందరూ? రైతు పండితేనేగా. మరి కూలీలు ఏం చేస్తారు? కూలీలే మరి ఒక్కొక్కరికి 520 రూపాయలు. మరి వాళ్ళు ఎట్ట బతకాలా రైతు పొలం వేయకుండా? ఒక రైతు గుండా 1000 మంది బతుకుతున్నారు. నాకు ఇప్పుడు కోతకి 2000 అయినాయి. 2000 మంది. అదే 8 ఎకరాలకి ఏ చేనికి పెట్టిన 1000 మంది 2 చేలు ఎత్తే. మరి ఇంక జనానందరూ ఎవరు బతికిస్తున్నారు? రైతేనా? ఏ వాళ్ళు ఎవరైనా బతికిస్తున్నారా? ఏదైనా రైతేగా. కంది కానించి, మినుము కానించి, పెసర కానించి, సొద్ద కానించి, జొన్న కానించి, ఏటి చెట్టు మొత్తం రైతేగా. మరి ఎందుకని ఆలోచించట్లా రైతుని? కందులు 6000 ఏంది అసలు? కందులు 6000? 6000కి ఏమన్నా ఇప్పుడు కౌలు ఎంత? ఈయనకైనా 10,000. తొక్కిచ్చి కొట్టితే ఎంత? 10,000 ఎకరానికి. 20,000 పోయినాయా? ఆడయ్యేది 4 బత్తాలు. 4 ఆరులు ఎంత? మరి ఏ లెక్కన మరి గిట్టుబాటు అయింది? లేకపోతే ఒక 5 వేసుకో. 10 బత్తాలు పడినా గిట్టుబాటు కాదు. మరి పోయిన సంవత్సరం 9,000 అమ్మినాయి. మరి ఇప్పుడు 6,500 తెచ్చారు కందులు. గవర్నమెంట్ 7,500 కొంటానంటుంది. కన్ఫామ్ అయిద్దా కాదా? సరిపోదు కదా, ఆ లెక్కన రైతు నష్టాల్లో ఉంటాడు కదా. పూర్తిగా డౌన్ అయిపోయారు. అసలు రైతు అనేవాడు ఏ ఓడ మొఖాన నెత్తురు చొక్కలేదు. మందు డబ్బాలే వస్తాయి చేతికి. అది మరి అన్ని బాకీలు తెచ్చిపెట్టారా? మిరగాలకు బాకీనా? మందులు బాకీనా? మరి రేట్లు ఉంటే ఇవన్నీ రావుగా. అసలు ఈ వ్యవహారం రాదుగా. కూలి వ్యవహారం కూడా పడుచుకోరుగా. ఇవాళ కూలి మీద పడ్డారు. వాళ్ళకు కూడా గిట్టుబాటు కావట్లేదుగా. మనం 500 ఇస్తున్నామనే కానీ ఇవాళ 300 కూలి సపోజ్ మనం అనుకుందాం. 300 ఎత్తకపోతే బయటికి పోతే ఏమవుతున్నాయి? ఏమన్నా ఏమి రాదు. వాడు క్వార్టర్ మంది తీసుకోవాలా? 200 100 ఉండేది పొద్దుగులు పని చేసి. మరి పిల్లలు ఎట్ట బతకాలా? రైతు 500 అంటాడు. ఏమవుతున్నాయి వాళ్ళకి? ఏమవుతున్నాయి? అదే రేట్లుంటే కూలీలు పడుచుకోరుగా. అట్లా ఉందండి పరిస్థితి. ఏం లేదు, పెట్టి ఈడిపోయాను. ఏం చేసాం మేము? ఎకరం 2 లక్షల కాడికి పెట్టినామండి. పెడితే ఏం 11,000 12,000 అంటే ఇంకేందండి తినేది? ఏముంది? 11,000 12,000 అంటే ఇంకేంది తినేది? ఏం తినాలి మేము చెప్పు? గడ్డి తింటామే. దుకాణాల కాడికి పోయినప్పుడు రేటు పెంచుతారు. దళారుల కాడికి ఏసీలో పెట్టుకుంటారు, కమ్మం కమ్ముకుంటారు. రైతు కాడినప్పుడు రేట్ లేదు. రైతులు చావటమే, ఏముండదు. ఏది పెంచింది? ఏదండి పెంచింది? 2,600. రైతులు ఎప్పుడూ నీరసపడ్డారు. రైతు ఇంకా వచ్చే సంవత్సరం మిరదోటలు వేయలేరు. అది జరిగేది కాదు.